పక్క వస్తే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ కాలం నుండి పెన్షన్ ఏమన్నా ఓల్డేజ్ పెన్షన్ ఇచ్చింది, విడో పెన్షన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అవునా కదా? ఆ పొద్దు నుండి ఇప్పుడు వరకు ఏమన్నా ఈ దేశంలో పేదవర్గానికి ఏమన్నా అయింది అంటే కాంగ్రెస్ పార్టీ నుండి మాత్రమే అయింది. అదే దీంట్లో ఇప్పుడు మన సిద్ధరామయ్య వద్దు డికే శివకుమార్ సర్కారు 5 గ్యారెంటీలు చెప్పింది ఎలక్షన్లో. 5 గ్యారెంటీలతో ఇక్కడ అంతా ఓటర్ ఇంటికి వచ్చినాం. వచ్చినప్పుడు మేము వచ్చి ఈ కార్డు ఇస్తామో లేకపోతే కాంగ్రెస్ ఓట్ అయ్యిందని చెప్పిపోతే మా ఎన్నికటి యాదవ్ పార్టీలో వచ్చి ఇది డూప్లికేట్ కార్డు ఇచ్చినది మన యామని చెప్పినది వాళ్ళ మాట నమ్మదంటారు. కానీ మీరు మా మాట నమ్మి మాపై విశ్వాసం పెట్టి ఇప్పుడు కర్ణాటక రాజ్యంలో 136 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినారు. ఈ 136 స్థానాలు ఇచ్చిన దానికి సిద్ధరామయ్య వరకు డికే శివకుమార్ చెయ్యి బలపడింది. దాని నుంచి మనకి ఏమైనా చేయాలని కాయా ఏం చేసే కాయా ఇప్పుడు ప్రతి ఇంటికి 2000 రూపాయలు ఇచ్చేటది. బస్ ఫ్రీ, కరెంట్ ఫ్రీ, భీము, చిన్నవాళ్ళకి ఎసుడికి పెన్షన్ మనకి ఇచ్చే కాయ. ఇట్లా నిజం చెప్పిన గవర్నమెంట్ ఒక పక్క, అబద్ధాలు చెప్పిన గవర్నమెంట్ ఒక పక్క, ఒక పార్టీ. ఇప్పుడు రెండోది మనం ఏం చేస్తామంటే మన కార్డు ఇచ్చినాడు కరిగేవాడు డికే శివకుమార్ సిద్ధరామయ్య ఇద్దరు సైన్ అయింది గ్యారంటీ. అదే మాదిరి పోతూ రాహుల్ గాంధీ వాడు మల్లికార్జున ఖర్గే వాడు కార్డు సైన్ వేయిస్తున్నారు. ఏమని సెంట్రల్ గవర్నమెంట్ మన గవర్నమెంట్ ఏమైనా వస్తే ఆడబిడ్డకి 1 లక్ష రూపాయలు ఏడాదికి 1 లక్ష రూపాయలు ఆడబిడ్డకి ఇచ్చేది. మీరు కొడతా ఉంటా నీ కుటుంబంలో దుడ్డు కావాలనుకుంటే 1 లక్ష రూపాయలు కావాలనుకుంటే జోరుగా చెప్తారట. జోరుగా మీరు ఆడబిడ్డ వీలు కాదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ వాడు మల్లికార్జున ఖర్గే వాడు సెంట్రల్ గవర్నమెంట్ లో మన గవర్నమెంట్ అక్కడ వచ్చి మన గవర్నమెంట్ ఇంటికి గెలిచి వెళ్ళిపోయినాడంటే ప్రతి ఇంటికి 1 లక్ష రూపాయలు లేకపోతే ప్రతి ఇంటికి దొరుకుతుందా? ఎందుకంటే ఎలక్షన్ టైంలో వస్తారు 5 రూపాయలు ఇస్తాం, 1000 రూపాయలు ఇస్తాం ఓట్ అయ్యిందని 5 రూపాయలు 1000 రూపాయలు కొట్టేస్తారా? పర్మనెంట్ గా 1 లక్ష రూపాయలు ఇచ్చారని కొట్టేస్తారని మీరు తీర్మానం చేయాలి. ఆ తీర్మానం మీకే పెడతాం. ఇప్పుడు చూపించారు మీరు ఏమి కాంగ్రెస్ సర్కారును నడదంతే నడత సర్కార కాంగ్రెస్ సర్కార. ఆద్ರಿಂದ కేంద్ర సర్కార బదులు కూడా అదే రీతి నడుపుతారంత ఆత్మవిశ్వాసం ನಮಗಿದೆ. ಈಗ ನಮ್ಮ ತಾಲೂಕಿಗೆ ಬಂದ್ರೆ ನಮ್ಮೊಂದಿಗೆ ನಮ್ಮ ಜನಪ್ರಿಯ ನಾಯಕರಾದ ಕೊತ್ತೂರು ಮಂಜುನಾಥ್ ಅವರು ನಮ್ಮ ಜೊತೆ ಇದ್ರು. ಯಾವುದೇ ಎಲೆಕ್ಷನ್ ಚುನಾವಣೆಯನ್ನು ಗೆದ್ದುಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ರು. ಆದ್ರೆ ಕೆಲವು ಕಾರಣಾಂತರಗಳಿಂದ ಇಲ್ಲಿ ಕಂಟೆಸ್ಟ್ ಮಾಡಕ್ಕಾಗಿಲ್ಲ. ಅಂತ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಸಿದ್ದರಾಮಯ್ಯನವರಲ್ಲಿ ನಿರ್ಬೇಕಂತಿದ್ರು ಕೋಲಾರಲ್ಲಿ. ಆ ರಾಜ್ಯದಲ್ಲಿ ನಮ್ಮ ಕೊತ್ತೂರು ಮಂಜುನಾಥ್ ಅವರಿಗೆ ಸ್ಥಾನ ಕಲ್ಪಿಸಿ ಕೊಟ್ಟು ಆ ಜನ ವಿಶ್ವಾಸ ಕೊಟ್ಟರು. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಕೊನೆಯ ಕ್ಷಣದಲ್ಲಿ మన ఆధారాల నుంచి మన క్యాండిడేట్ గా ఈ ఆధారాన్ని వీళ్ళంతా ఊళ్ళో పోతే 70,000 ఓట్లు మన తాలూకు ఇచ్చినారు. ఆ జనాలు నేను ఎన్నికై కృతజ్ఞత చెప్తాను. 70,000 ఓట్లు అంటే జులుం కాదు. ఇప్పుడు కోలార్ డిస్ట్రిక్ట్ లో గెలిచినట్టు వేరే డిస్ట్రిక్ట్ లో తాలూకులో గెలిచినట్టు ఎమ్మెల్యేలు కానీ 50,000 60,000 ఓట్లు గెలిచినారు. అట్లా మన ఆధారాన్ని 70,000 ఓట్లు ఈ తాలూకు వచ్చారు ఇచ్చినారు మన కాంగ్రెస్ బంధువులు. సోల్మే అది సోలిన దానికి మనకి ఒక మినిస్ట్రీ తొప్పాయని అనుకుంటా. ఎలాంటి మనతో గెలిపించాలంటే మన కొత్తూరు మంది కూడా మినిస్ట్రీ చేస్తా ఉంటాయి. అవైతే ఉందా అది అయిపోయాక ఏమయ్యా మనమంతా డిక్లేర్ బుక్స్ అయిపోతుంది. కొత్తూరు మంది కోలార్కి వెళ్ళిపోయా ఇక సోలిపోయా. అట్లా టైంలో నన్ను బ్లాక్ చేసేది ఏం దిక్కు ఏం చేయాల్సినంత టైంలో ఆధారాన్ని మన ఎవరో వచ్చి బుద్ధులేసి ప్రతి ఒక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క దీనికి నేనున్నాను కాంగ్రెస్ పార్టీ కడతామని చెప్పి మాకు ఎవరు ధైర్యం ఇచ్చి మన దగ్గర తిరుగుతూ ఉంటారు. మేము ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీ ఓటర్లు కదా అని చెప్పి
పెట్టుకొని పంచాయతీలకు పోయినా కూడా అయ్యో పాపం ఆడడానికి ఏమో అయిపోయిందా అనే ప్రతి ఊళ్ళో కూడా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా అయ్యో పాపం ఏమో అయిపోయా ఈసారి సరిపోతే దాని నుండి మనకి కాంగ్రెస్ పార్టీకి ఈ గురువారు తాలూకులో అతి హెచ్చైనంత గమనం ఉంది. మన ఏడవ యామాలి మనోడు కూతురు తొందరలు చేసుకొని ఇట్లయింది. ఈసారి పొద్దు మన కాంగ్రెస్ అభ్యర్థి గౌతమ్ కూడా వచ్చినారు. గౌతమ్ కూడా కొందరు చెప్తున్నారు ఉంటాడు. నేను వాళ్ళు చెప్తాను, వేరే దగ్గర నుంచి కొంత వచ్చేవాళ్ళు పుట్టుకొని వచ్చేవాళ్ళు పుట్టులు చేసుకునేకో వ్యాపారానికి వచ్చినట్టు. గౌతమ్ అట్టవాడు కాదు, వాని వంశము వాని రక్తము కాంగ్రెస్, వాళ్ళ అప్ప కాంగ్రెస్. ఆయన ఇక్కడ ఎంపీ కోసం వచ్చేటప్పుడు కాదు, సొంత చిన్నప్పుడు ఎన్ఎస్సీలో చేరినాడు. ఎన్ఎస్సీ కాంగ్రెస్ ఉన్నాడు, అన్న యూత్ కాంగ్రెస్ చేరినాడు. అన్నకు ఆర్టీసీ పేరెంట్ కాంగ్రెస్ వచ్చి పేరెంట్ కాంగ్రెస్ లో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. అంటే ఒక సామాన్య కార్యకర్త కట్టగలే కార్యకర్తలుగా పరిచయం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అట్లా కట్టగలే కార్యకర్త గుర్తించి ఇప్పుడు సీట్లతో పోయి కోలాటి జిల్లాలో ముందుకు అందించారు. ఇట్లతోని కాంగ్రెస్ అనే ఆయన కట్టుకట్టుగా నిండిపోయిన తర్వాత మీకు తెలుసుకునే బాధ్యత ఉంది. దానికి మీ అందరిలోనూ కూడా రెండు చేతులకు మొత్తం కోరుతా ఉన్నాను. మీ పవిత్రమైనంత మీ ఘనమైనంత ఓట్ని మన కేవీ గౌతముడికి సీరియల్ నెంబర్ 1 వాటి అందరూ పెడుతుంది అంటే సీరియల్ నెంబర్ 1 క్యారెక్టర్ నెంబర్ 1 వాటి పుట్టేప్పుడు జనవరి 1 అదంతా మీరందరూ మనందరూ మనసు చేసి ಗೌತಮ್ಗೆ ನಾನು ಹೇಳಕ್ ಬಯಸ್ತೀನಿ. ನಮ್ಮ ಗುರುವಾರ ತಾಲೂಕಲ್ಲಿ ಈ ತಾಯಿಯವರು ಕ್ಷೇತ್ರ ಇದೆಯಲ್ಲ, ಇದಕ್ಕೆ ಬಹಳ ರಾಜಕೀಯ ಮಹತ್ವ ಇರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಕ್ಷೇತ್ರ. ಯಾವತ್ತೂ ಕಾಂಗ್ರೆಸ್ಗೆ ಕಷ್ಟಕಾಲ ಬಂದಾಗ ಈ ಬೈಪಾಸ್ ದಾಖಲೆಗಳ ಬಂದ್ರೆ ಕಾಂಗ್ರೆಸ್ ಮೇಲೆ ಈ ಜನತೆಗೆ ನಾನು ಹೃತ್ಪೂರ್ವಕ ಸ್ವಾಗತ ಬಯಸ್ತೀನಿ, ಸಲ್ಲಿಸ್ತೀನಿ. ಎಲ್ಲ ಎಲೆಕ್ಷನ್ಗಳಲ್ಲೂ ಕೂಡ ಅತಿ ಹೆಚ್ಚು ಮತಗಳನ್ನು ಈ ತಾಲೂಕು ಕ್ಷೇತ್ರ ಜನತೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ನಿನ್ನೆಲ್ಲರೂ ಕೂಡ ಬಲವಾಗಿ ನಾನು ನಮಸ್ಕರಿಸ್ತಾ, ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ಮುಂಬರುವ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಗೌತಮವನ್ನು ಬೆಂಬಲಿಸಿ ದೆಹಲಿಗೆ ಕಳಿಸಿಕೊಡಬೇಕು. ಕಾಂಗ್ರೆಸ್ ಕೋಲಾರ ಕ್ಷೇತ್ರ ಕಾಂಗ್ರೆಸ್ ಕ್ಷೇತ್ರ ಸುಮಾರು ವರ್ಷಗಳಿಂದ ಕಾಂಗ್ರೆಸ್ ಗೆಲ್ತಾ ಇತ್ತು. ಕಾರಣಾಂತರಗಳಿಂದ ಮೊನ್ನೆ ಒಂದು ಸಲ ಗೆದ್ದಿದ್ದಕ್ಕೆ ಅವರು ಹಿಡಿಯಕ್ಕಾಗಿಲ್ಲ. ಇದು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಪರಂಪರೆಯ ಭದ್ರಕೋಟೆ. ಈ ಕೋಟೆಯಲ್ಲಿ ಇವಾಗ ನಮ್ಮ ಯುವ ನಾಯಕ ಬಂದಿದ್ದಾನೆ, ಇವ್ರನ್ನ ಡೆಲ್ಲಿಗೆ ಕಳಿಸ್ಕೊಡ್ಬೇಕು ಅಂತ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೋರ್ತಾ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಥ್ಯಾಂಕ್ ಯು.